అన్న, నా పేరు మాణిక్యరావు. మా ఊరు పులివెందుల. నాకు వచ్చిన డౌట్ ఏమిటంటే, పాస్టర్లు ఏమీ లేకుండా వస్తారు, అతి త్వరలో లక్షల లక్షల డబ్బు ఆస్తులు కూడా పెట్టుకుంటారు. మరి ఆ పాస్టర్స్ దగ్గరికి వచ్చే భక్తులు మట్టుకు పేదవారుగా అవుతూనే ఉంటారు. ఎందుకు అలా జరుగుతుంది? దేవుడు వాళ్ళని ఆశీర్వదిస్తున్నాడా? చర్చికి వచ్చే భక్తులను ఆశీర్వదించలేదా? పేదవాడిగా ఉన్న భక్తులు పేదవాళ్ళుగా అవుతున్నారు, పేదవాడిగా ఉన్న పాస్టర్లు ధనవంతులు అవుతూ ఉన్నారు. ఎందుకు ఇలా జరుగుతుందో నాకు సమాధానం చెప్పండి అన్నయ్య ప్లీజ్. నేనేం చెప్పగలను నాన్న? అదంతా మాయా దందా. భక్తులు దేవుడు పేరుడు చెప్పి చేసే దందా అంటారు, దండుకోవడం. ఏమంటే కాస్ట్లీ బెగ్గింగ్ అంటారు దాన్ని, కాస్ట్లీ బెగ్గింగ్. ఎలా? సిగ్నల్స్ దగ్గర అప్పుడప్పుడు దేవుడు ఫోటోలు ముందు పెట్టుకొని వస్తారు. ఏమండి, దేవుడు ఫోటో పెడతాడు, ఏ దేవుడైనా కావచ్చులేండి, ఫోటో పెడతాడు. అంటే అరే నాన్న, నా మొక్కను చూడకరా, ఎవరి మొక్కలు చూడ. నువ్వు సెంటిమెంటల్ ఫెయిల్ అయితే ఏమంటావు? అమ్మో మా దేవుడు అనుకుంటాం, వేస్తాను. అవునా? వాడు క్రైస్తవుడు అయితే క్రైస్తవ ఫోటోని చూసి ఆకర్షింపబడతాడు, ఒకవేళ హైందవులు అయితే హైందవుల దేవుళ్ళు బట్టి ఆకర్షింపబడతాడు. నిజంగా వేసిన డబ్బా అంతటి తీసుకెళ్ళి హుండీలో వేస్తాడా? ఏమండి, ఏ దేవుడు ఫోటో పెట్టినా దొంగడు. దేవుణ్ణి మధ్యవర్తిగా పెట్టి వాడు అడుక్కుంటున్నాడు. అండి. ఎందుకంటే వీడు ముఖం చూస్తే ఆవిడ ఏడు, దేవుడు ముఖం చూడగానే సెంటిమెంట్. భారతీయులంతా ఎలాంటి సెంటిమెంటల్, ఎక్కువ సెంటిమెంట్లు కలిగిన వాళ్ళు. అవునా కదా? భారతీయులకు సెంటిమెంట్లు ఉన్నాయా లేదా? ఉన్నాయండి, సెంటిమెంట్లు ఉన్నాయి. ఈ మధ్యన పాపం అందరూ కూడా ఏవేవో ఆచారాలు ఏవేవో చేస్తుంటారులేండి. అంటే సెంటిమెంట్ అంటే వాళ్ళ మూఢనమ్మకం, ఒక విధంగా మూఢనమ్మకం. అలా ఉంటే ఏదో జరుగుతుంది, ఇలా ఉంటే ఏదో జరుగుతుంది. ఏమండి, ఈరోజు వాస్తు అనేది ఉంది. నిజంగా వాస్తు కోసం అండి పెద్ద పెద్ద కట్టిన వాటిని కూడా పడగొట్టేసి కూలదోసుకొని ఉన్నాయండి. అది నమ్ముతారు భారతీయులు. సరే, అది వాళ్ళ నమ్మకం. మరి ఇప్పుడు విదేశీయులందరూ కూడా వాళ్ళు ఏ వాస్తులు పాటిస్తున్నారని? ఏసాన్యం దగ్గర గొయ్యి ఉండాలని, ఏమండి, ఏసాన్యం దగ్గర లోతు ఉండాలని. మన వాళ్ళందరూ ఏసాన్యంలో కదండి నూతులు తవ్వుతారు లేదా బోర్లు కొట్టిస్తారు. మరి విదేశాలు చూడండి, ఎక్కడైనా ఏసాన్యం చూసి బోరు కొడతారు వాళ్ళు. ఎక్కడ చూడండి ఆకాశాన్ని అంటే అందమైన అందమైన అద్దాలతో కూడిన మేడలు, 100-200 అంతస్తులు. అవునా? చైనా అది అసలు దేవుడే నమ్మదు. మరి చైనా ఎంత బాగా డెవలప్ అయిపోయింది. మరి వాళ్ళు ఏమి పాటించరు ఇవన్నీని. వాళ్ళు ఏమి పాటిస్తారా? ఎవరినైనా పిలిపించి, బాబు ఇక్కడ ఏసాన్యం ఎటువైపు ఉందో చూడు బాబు, అక్కడ ముందు బోరు కొట్టించండి బాబు. ఇక్కడ బోరు కొట్టించిన మనమేమో అప్పుల పాలు అయిపోయి ఉన్నాం. ఏ వాస్తు పాటించకుండా అద్దాల మేడలు కట్టేసి కోట్ల రూపాయలు గడించేసి అగ్రరాజ్యాలుగా మారిపోయిన వాళ్ళు ఉన్నారు. అంటే ఇప్పుడు నమ్మకం మనలో ఉందా, వాళ్ళలో ఉందా? మూఢనమ్మకం అనేది మనలోనే ఉంది. విదేశీయులకి ఎక్కడుందండి ఇటువంటివన్నీ కూడా? వాస్తు అనేది మనలో ఒక శాస్త్రం, ఒక శాస్త్రం. మరి శాస్త్రానికి కలిగిన భారతదేశంగా పెద్ద దేశంగానే ఉంది. ఏ వాస్తు శాస్త్రాలు లేని విదేశీయులు, యూరోపియన్ దేశాలు కావచ్చు, పాశ్చాత్య దేశాలు కావచ్చు, ఆసియాలోని అమెరికా లాంటి, రష్యా లాంటి దేశాలు కావచ్చు, క్షమించండి చైనా, రష్యా లాంటి దేశాలు కావచ్చు, ఆసియాలో ఉన్నాయి. మరి వీళ్ళెవరు వాస్తులు పాటించరే? వాళ్ళు అగ్రరాజ్యాలుగా గొప్పగా ఉన్నారు. నువ్వు అభివృద్ధి అనేది శాస్త్రాన్ని బట్టి వచ్చేది కాదు. నువ్వు ప్రజలతో, ప్రజల సంక్షేమం కోసం ఆలోచించి చేసేది ఏదైనా ఉంటేనే అభివృద్ధి. అభివృద్ధి అంటే ఏంటి? ఏ ప్రభుత్వం అయినా ప్రజలకు మంచి చేసేదై ఉండాలి, ప్రజల యొక్క మేలు కోరేదై ఉండాలి. అవునా? మనోళ్ళు మతానికి ఇచ్చినంత విలువ ఏమండి మన దేశంలో మతం అనడానికి, మతం అనగానే స్పందించినంత వేగంగా, కులం అన్నదానికి స్పందించినంత వేగంగా అభివృద్ధి అనేసరికి వాళ్ళు స్పందించరండి. ఎందుకంటే ప్రతి దానిలోనూ కూడా ఏంటి? మతతత్వం, కులతత్వం. అవునా? ప్రతి దానికి మతతత్వం, మతం అనే రంగు. ఎవడైనా పక్కన ఎవడని చెప్పుకుంటా, గే నువ్వు ఎందుకు ఇక్కడ దేవుడి కోసం చెప్తున్నావు? ఇలా వీళ్ళు కొట్టుకు చచ్చిపోతుంటే ఇక అభివృద్ధి ఎక్కడి నుంచి వస్తా చెప్పండి? చివరికి ప్రభుత్వాలు కూడా ఎలా మారిపోయి అంటే, ఓట్లు అడుక్కునేటప్పుడేమో నేనంతా కూడా సామ్యవాదాన్ని అంగీకరిస్తాను, అందరినీ సంక్షేమం కోసం ఆలోచిస్తానని చెప్పిన వాళ్ళు తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత రంగులే మార్చేసి బట్టలు మార్చేసుకున్న వాళ్ళు ఉన్నారు చాలామంది. వాళ్ళ మాట తీరంతా ఎలాంటి మాట తీరుగా మారిపోయింది తెలుసా అండి? మత సంబంధమైన వ్యక్తులుగా మారిపోయారు. ఇంకే ఇలాంటి వాళ్ళు ఏం అభివృద్ధిని సాధిస్తారండి? ఏం సంక్షేమాన్ని తీసుకొస్తారు చెప్పండి?
ముందు మతం అనేదాన్ని, కులం అనేదాన్ని పక్కన పెట్టి ముందు మానవత్వంతో ఆలోచించి దైవత్వంతో కూడిన మనస్సు కలిగి నిజంగా పేదవాడిని ఎలాగ అభివృద్ధి పరచాలి అనే మనస్సు ఏ ప్రభుత్వానికైనా ఉంటే అప్పుడు ఆ దేశం మనకంట ఏమంటారు దాన్ని, ప్రజా సంఖ్యలో అత్యధికంగా ఒకప్పుడు ఉన్న చైనా దేశం అగ్రరాజ్యం అయిపోయిందండి. చైనా మనకంటే ఎక్కువ జనాంగం, ఇప్పుడు మనమే లేండి. అంటే కోట్ల జనాభా కలిగిన ఒక చైనా దేశం ప్రపంచ దేశాల అగ్రరాజ్యంగా మారిపోయింది ఈరోజు. అగ్రరాజ్యం, డెవలప్డ్ కంట్రీ. అమెరికాతోని రష్యాతోని నువ్వా నేనా అన్నట్టుంది. పేద దేశం కాదే అది. ఆ పట్టణాలు చూడండి, ఒకటా రెండా, ఎంత పెద్ద దేశం అండి చైనా. చాలా పెద్ద దేశం, భారతదేశం కన్నా పెద్దది చైనా. అంటే విశాలంతో భూభాగ వైశాల్యంలో. మరి అంత పెద్ద చైనా అభివృద్ధిని ఎలా సాధించగలిగింది? వాళ్ళ రోడ్లు ఏంటి, వాళ్ళ బిల్డింగ్స్ ఏంటి, మనకి ఎక్కడిది కనబడితే తెలుసండి. అగో బెంగళూరులోను, హైదరాబాదులోను, ముంబైలోను, చెన్నైలో, అది కొనుక్కొను ప్రాంతాల్లో ఈ ఎత్తైన బిల్డింగ్లు మనకు కనబడేవి. మన విశాఖపట్నంలో ఒకప్పుడు ఎల్ఐసి బిల్డింగ్ గొప్పదండి, అంత ఎత్తైన బిల్డింగ్ ఉండేది కాదు. ఏదో నిన్నగాక మొన్న అది కట్టారు, ఏంటది, ఆక్సిజన్ టవర్సా ఏమండి, ఏదో గొప్ప చెప్పుకోవడం మా విశాఖపట్నంలో ఎత్తైన బిల్డింగ్ ఉందంటే ఆక్సిజన్ టవర్స్ ఉందండి. ఈ ఆక్సిజన్ టవర్ కానీ అక్కడికి తీసుకెళ్తే చైనా దగ్గర ఆక్సిజన్ పోయి కార్బన్ డైఆక్సైడ్ వచ్చేది మనకి. ఎందుకంటే అసలు ఆ దేశం కాలు గోటికి సరిపోతాయా ఇక్కడున్న ఈ కట్టడాలు? ఎందుకు సరిపోతాయండి? మరి వారిలా మనం ఎందుకు కాలేకపోతున్నాం? వాళ్ళ దేశంలో దొరికేవేంటి, మన దేశంలో దొరకలేనివేంటి చెప్పండి. భారతదేశంలో నీరు లేదా? భారతదేశంలో చమురు లేదా? భారతదేశంలో బంగారం లేదా? భారతదేశంలో ఐరన్ లేదా? భారతదేశంలో సస్యశ్యామలమైన భూభాగం లేదా? తిండి దొరకట్లేదా? అన్నీ ఉన్నాయే. మంచి నీరు, సాగు, మంచి పంట, వనరులు, అన్ని వనరులు. ఈరోజు భారతదేశం చాలా రత్నగర్భని పేరు ఉండేది కదా. మరి ఎందుకు ఈరోజు ఇలాగా మారిపోయిందంటే గర్భదరిద్రుల వల్ల. రత్నగర్భ కాస్త ఎందుకు అలా గర్భం రత్నం లేని గర్భగా ఎందుకు మారిందంటే ఉన్న రత్నాలన్నీ అమ్మేసుకుంటున్నారు. ఇక్కడ దొరికేవన్నీ ఎక్స్పోర్ట్ 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 అమ్మేసుకోండి. ఎవరు అమ్మేసుకున్నారు ఇంత అంతనా? బడా బడా రాజకీయ నాయకులు అధికారంలోకి ఎందుకు వస్తారు అనుకున్నారు? అమ్మేసుకోవడం, కోట్ల రూపాయల డీల్. ఒక సంవత్సరం అయితే చాలండి, కోటీశ్వరుడు అయిపోతాడు, 1000 కోట్లకి అధిపతి. మరి 1000 కోట్లు ఎవరివి? పేదవాడైన భారతీయుడివి, ప్రతి ఒక్కడివి. అందులో నువ్వు ఉన్నావు, నేనున్నాను, అందరవి. ఒక కూలి పని చేసుకుని కూలివాడు, ఒక రిక్షా లాక్కునేవాడు, ఒక ఆటో తోలుకునేవాడు, వీళ్ళంతా కూడా సగటు మనుష్యులు, పేదరికానికి దిగువనున్న వాళ్ళు వీళ్ళంతా. మరి ఆ పేదవాళ్ళకి ఏం దక్కుతుంది? ఏం చేయగలుగుతుంది న్యాయం? పేదవాళ్ళకి ఏం చేయగలుగుతుంది చెప్పండి? అంతా దోపిడీయే కదండి, అంతా అన్నిటిలోనూ దోపిడీ 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 దోపిడీ. ఇంకెలా దోచుకుంటూ పోతుంటే, వాళ్ళ సొంత ఖాతాల్లో వేసుకుంటూ పోతుంటే, వాళ్ళ పిల్లల పేర్ల, వాళ్ళ మనవాళ్ళ పేర్ల, వాళ్ళ మనవాళ్ళ పేర్ల లక్షలు లక్షల కోట్లు, 1000 కోట్లు విదేశాల్లో దాచేసుకుంటున్నారండి. ఇంకా సంబంధం లేదని, వ్యాపారాలు అయితే ఇంకా భారతదేశంలో వ్యాపారం లేదంటే సరిపోదు, ఇక్కడ అంతా బ్లాక్ మనీ ఎక్కడ పెట్టాలో తెలియట్లేదని సింగపూరు, మలేషియా, అవునండి, యూరోప్, ఇక్కడ వ్యాపారాలు. ఎవరు? నాయకులు, మనం గెలిపించిన వాళ్ళు. అంటే మనకి పెట్టాల్సిందంతా కూడా దోపిడీ చేస్తున్నారు వీళ్ళందరూ కూడా. ఈ దోపిడీ దొంగలు బయట ఉన్నారంటే బాగున్ను. ఎక్కడికి వచ్చేసారు? బైబిల్లోనికి వచ్చి సంఘాలు పెట్టి, ఇతని బాధ అంతా అదే కదా. పాస్టర్గా వచ్చాడండి, సంఘాన్ని పెట్టాడండి, సంఘంలోని సేవకులేమో పేదాళ్ళుగానే ఉన్నారండి, కానీ కాపర మాత్రం కోటీశ్వరుడు అయిపోయాడండి, అన్నీ సంపాదించేస్తున్నాడండి, అన్నీ కట్టేస్తున్నాడండి, అన్నీ కొనేస్తున్నాడండి అనేసి అంటే అవును. నమ్మేవాడు ఉన్నంతకాలం, నమ్మి మోసపోయేవాడు ఉన్నంతకాలం, ఆడు నమ్మించేవాడు ఉంటూనే ఉంటాడు, బ్రతుకుతూనే ఉంటాడు. ఆడు దందా అది. కనుక నాయకుడు నువ్వు ఎప్పుడు అనుకోవాలి? సహాయం చేసేటప్పుడు, పంచేటప్పుడు, ఇచ్చేటప్పుడు. ఏ సంఘం ఇవ్వగలుగుతుంది? ఏ సంఘం పంచగలుగుతుంది? ఏ సంఘం త్యాగం చేయగలుగుతుంది చెప్పండి? సంఘము అనగానే అంతా కూడబెట్టడం కూడబెట్టడం కూడబెట్టడం, కూడబెట్టిన తర్వాత డబ్బుల కోసం కొట్టుకోవడం. సంఘాలను గొడవలేంటి? వచ్చిన అమౌంట్ అంతా ఏమైపోతుంది?
దోపిడీ. దేవుని పిల్లలారా, కనుక నిజంగా సేవకుడైన వాడు ఎలా ఉండాలి అని బైబిల్లో ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయి. అంటే ఏంటి? పంచు, నువ్వు తిను, పర్లేదు, నువ్వు నూరుస్తున్నావు కదా కళ్ళని, నువ్వు తిను, నువ్వెంత తిన్నావు అనుకో, వాడికి ఎంత పెట్టు, లేనివాడికి చేయి చాపు, పేదవాడికి ఇవ్వు. చెయ్యకపోతే ఎలా? ఏమండి, నీ చేతనైనందుకు సహాయం చెయ్యాలి కదా. నిన్న ఒక సేవకుడు చచ్చిపోయాడు. ఏమండి, పోస్ట్ మార్టం దగ్గర ఉండిపోయింది బాడీ, తీసుకెళ్ళాలి, సమాధి కార్యక్రమాలు చేయాలి, అనాథగా మారిపోయాడు. ఫోన్ వచ్చింది, నాకు చేతనైనంత మట్టుకు నేను పంపాను. వెంటనే ఎవరిని సంప్రదించి కాదు, సేవకుడు. ఇలా ఎంతోమంది, మీకు తెలియదండి, అంటే నేను చెప్పటం గొప్ప, నేను చెప్పటం లేదు, కానీ ఎంతోమంది నాకు ఫోన్ చేసి, అన్న నాకు ఈ సహాయం కావాలని, కొంచెం నాకు డబ్బులు వేస్తారా? అలాగే మీరు ఎవరడక్కడ, నా దగ్గర ఏమి నిధులు లేవు, ఏదో కోట్ వేసుకొని ఉన్నాను కాబట్టి, అన్నయ్య దగ్గర జైశాల డైరెక్టర్ పిడి సుందరరావు గారు కొడుకు కాబట్టి ఈయన దగ్గర లక్షల రూపాయలు ఉన్నాయి అనుకుంటారేమో. లేవర్రా, లేవు. చెక్ చేసుకోండి నా బ్యాంక్ అకౌంట్లు కావలిస్తే. ఎక్కడ దొంగచాటుగా దాయలేదు. ఎప్పటికీ నా పిల్లల పేరు మీద ఏది నా సొంతమైన డబ్బులతో నా కొడుకు కానీ నా కూతురికి కానీ ఒక గజం స్థలం కూడా నేను కొనలేదండి. నమ్ముతారా? అవును, యథార్థంగా మాట్లాడడమే. కానీ ఇబ్బందులు ఉన్నాడు. ఎలా? ఒక సేవకుడికి నేను సాయం చెయ్యాలి, నాకు అవసరతలు ఉన్నాయి, నాకు లేములు ఉన్నాయి, నాకు అప్పులు ఉన్నాయి, నాకు బాధలు ఉన్నాయి, కానీ నేను చేయగలిగిన సాయం, అయ్యో చనిపోయాడు కదా, అతని కార్యక్రమాలకి ఇది కావాలి, ఎవరిని అడిగి ఇవ్వడం కాదు, ముందు చేతనైనంత మట్టుకు నేను చేయటమే. నా దగ్గర ఉందనుకోండి నేను చేస్తాను, లేదన్నప్పుడు లేదు నాన్న. చాలామంది నా దగ్గర తీసుకొని ఎగ్గొట్టేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఏం అడుగుతామండి? అవసరమైనప్పుడు మాత్రం ఎలాగ అడుగుతారంటే ఎంతో వినయంగా విధేయతతో, రేపే ఇచ్చేస్తాం, వచ్చే నెలే ఇచ్చేస్తాం అన్నట్టు చెప్తారు. ఆ తర్వాత మనం పిలిచిన వాళ్ళు మన పట్ల చూడరు. ఏమండి, దేవుని పిల్లలారా, అంటే ఒక దోచుకునే సేవకుడికి, ఒక పంచేవాడికి బైబిల్ ప్రకారంగా ఉన్నవాడికి మనస్సాక్షి ఉండాలి. నేను బైబిల్ ప్రకారంగా సేవకుడిని అని ఎవడని చెప్పుకుంటే మనస్సాక్షి కావాలి. మరి ఈ రోజున సేవకులందరూ ఏంటి? మనస్సాక్షి ఉందా? ఏం మనస్సాక్షి ఉంది? ఏం మనస్సాక్షి ఉంది చెప్పండి? సరే, పోనీ తీసుకోండి, కానుకల రూపంలో నీకు వస్తున్నాయి, పోనీ నీకు చేస్తున్నారు, తీసుకో, తప్పులేదు. కానీ ఎదుటివాడికి అవసరమైనప్పుడు కూడాను చెయ్యి చాపాలి కదా, పంచాలి కదా. మొదటి శతాబ్దం క్రైస్తవ్యం ఏం చెప్పింది, ఏమి నేర్పించింది క్రైస్తవ్యానికి? చార స్థిరాస్తులు అమ్మి కదా దేవుని కోసం పెట్టిన వాళ్ళు ఉన్నారు. మరి ఈరోజు మనం క్రైస్తవులుగా అదే బాటలో నడవాలి అని అనుకొని కాంక్షిస్తున్న క్రైస్తవులుగా మనం నడవద్దా? మనం చెప్పొద్దా? మనం చెయ్యొద్దా? నువ్వు సహాయం చెయ్యొద్వా? దేవుని పిల్లలారా, ఈరోజు అంటే సేవకులైన వాళ్ళు ఎలా మారిపోయారని అంటే ప్రతి రూపాయి 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 జాగ్రత్తగా దాచి ఎక్కడా ఖర్చు పెట్టకుండా తమ స్వలాభం కోసం, నిజమండి, లాభాల కోసం. కొంతమంది మరలా చెప్తున్నాను, మన ముసుగులో చాలామంది ఉన్నారు. ఏమనంటే బైబిల్ ఓపెన్ యూనివర్సిటీలో నేను పలానా అండి, కనుక కొంతమందిని గ్యాదర్ చేయటం, మరి ఇక్కడ నేను చర్చి కట్టించాలి అనుకుంటున్నానండి, లేదంటే స్థలం కొనాలి అనుకుంటున్నాను, డబ్బులు ఇస్తారా? మన బ్రాండ్ చూసి, మన ముఖం చూసి చాలామంది మీలాంటి త్యాగశీలు అయిన వారు ఇస్తున్నారు. తీరా ఇచ్చిన తర్వాత ఏం జరుగుతుందో తెలుసా? ఇచ్చిన తర్వాత ఏం చేస్తుందో తెలుసా? ఇంటికి దేని మీద పెట్టుబడి పెడుతున్నారు? వాళ్ళు ఏమైనా స్థలాన్ని యూనివర్సిటీకి రాశారా? అంటే ఇప్పుడు ట్రస్ట్కి రాశారా? అది ఎప్పటికీ ఎవ్వరు అమ్ముకోవడానికి వీలు లేనట్లుగా ఉన్న దేవునికి అంకితంగా ఉండాలి అన్న ట్రస్ట్ మనం పెట్టుకొని, వ్రాసుకొని, సంతకాలు పెట్టి, రిజిస్టర్ చేసి ఆ స్థలాన్ని భవిష్యత్తులో ఎవరు ఎప్పుడు తాత ముత్తాతలు, ఏమండి, కాలం మొదలుకొని భవిష్యత్తులో పిల్లల 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 వరకు ఎన్ని తరాలు వచ్చినా సరే ఎవరికి దాని మీద అమ్ముకునే హక్కు లేదు. అది దేవునికే ఉపయోగపడాలి, అది దేవునికే అంకితం కావాలి అన్న దృక్పథంతో మేమంతా ఆలోచించి చేసాం దాన్ని. కానీ ఈరోజు మన పేరు చూపించి, మన బొమ్మ చూపించి, మనకి అతను నా ఫోటో, ఒక పక్క డాడీ ఫోటో, ఏమండి, ఓ పక్క జాన్సన్ గారి ఫోటో, ఇలా ఫోటో వేసి మధ్యలో ఇతను ఫోటో వేసుకొని పరిచయమే ప్రజల దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకొని తెర వెళ్ళి వాళ్ళు లక్షల రూపాయలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. లక్షలు, వేలు మొదలుకొని లక్షల వరకు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. తెర ఏమండి, మరి స్థల నిర్మాణం కోసం ఏమైందండి అంటే, నేను స్థలం తీసుకున్నానండి, వాళ్ళ దగ్గర అద్దెకి తీసుకున్నానండి, దాని మీద మరి పెట్టుబడి పెట్టానండి, ఈరోజు వాళ్ళ స్థలం నాదని బయటకు పొమ్మన్నారండి. మరి ఎందుకు పెట్టావురా? ఎందుకు పెట్టావు దాని మీద?
నీది కానప్పుడు కనీసం నీది కూడా కాదు, అది నీ స్థలం కాదు, నీ సొంతం కాదు, అసలు నిన్ను కూడా మేము నమ్మలేము, నీ పేరు మీద ఉంటే మాత్రం ఎలా? చాలామంది అండి బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ పేరు చెప్పి వాళ్ళ పేర్ల మీద స్థలాలు ఉంటే దాని మీద పిల్లలందరినీ అడిగి కట్టేసుకున్న తర్వాత మీరు బయటకు పోండి అన్నారు, నిర్మోహమాటంగా మీరు బయటకు వెళ్ళిపోండి అని. సంఘాన్ని అర్ధాంతరంగా తగిలేశారు బయటికి. ఇది నా స్థలము, నా ఇల్లు, మీరెవ్వరు ఇక్కడ ఉండడానికి వీల్లేదు. వ్యతిరేకం. ఏం చేస్తారు ఇంక పిల్లలు? వాళ్ళు గోలండి. ఏమంటే అన్నయ్య మీ అందరి మొహం చూసి దేవుడి కోసం నిలబడతాడు అనుకోని మేము డబ్బులు ఇచ్చాం, ఈరోజు బోర్డు తిరిగేస్తాడు, ఎక్కడికో పోయాడు, ఏదో బోధలోనికి వెళ్ళిపోయాడు, ఏదో సంఘంతో వెళ్ళిపోయాడు, మమ్మల్ని బయటికి పొమ్మంటున్నాడు. అప్పుడు మేమేమంటాం? నువ్వెందుకు ఇచ్చావు? అందుకే ఎవరైనా దేవునికి యథార్థంగా తమ కష్టాన్ని ఇవ్వాలి అనుకుంటే అది దేవునికి అంకితమని రాయాలి. అలా చేసిన వాళ్ళు నెంబర్ 1 నాకన్నా పెద్దవాడైన అన్నయ్య కదండి, రాజేంద్ర. గ్రేట్ మ్యాన్. డిప్యూటీ డైరెక్టర్ రాజేంద్ర బాబు రాజుల్లో కట్టాడు కదా బిల్డింగ్. మొట్టమొదటిసారిగా దేవునికి అంకితం కావాలి అని తన స్థలాన్ని వ్రాయటంతో పాటు ఆ స్థలం మీద 3 అంతస్తుల భవనాన్ని నిర్మించి, అది కోట్ల రూపాయలండి ఈరోజు. అది నిజంగా ట్రస్ట్కి రాసి, అది ఈ రోజుకి తనకు కానీ తన పిల్లలకు కానీ సంబంధం లేకుండా తానుంటే నీళ్ళు చిన్న ఇల్లు అండి, కానీ దేవుడి కోసం కట్టించింది పెద్దదండి. త్యాగం అంటే అది. నువ్వు దేవుడి కోసం గొప్పగా త్యాగం చేసి పెట్టు. ఈరోజు మనం అంత పెద్ద ఆడిటోరియం కట్టామండి, ఎవరి పేరు మీద ఉంది? మా ఎవరి పేరు మీద లేదు, అది దేవుడికి రాసేసాం. అది సంతకాలు పెట్టేశారు ఎప్పుడో. అది దేవునికే చెందాలి. అది ఎవ్వరు, నా కొడుకు కానీ, నా కొడుకు కానీ, నా మనవడు కానీ ఎవ్వరు దాన్ని ముట్టుకోవడానికి హక్కు లేదు. ఎందుకంటే లోకంలో చాలా మటుకు అలాగే జరుగుతున్నాయి. దేవుడి పేరు చెప్పడం, స్థలాలు సంపాదించుకోవడం, తమ అవసరాల కోసం అమ్మేసుకోవడం, వాడేసుకోవడం. వాళ్ళ సేవకులంటే కాదు. ఒక నిర్ణయంతో, ఒక ప్రణాళికతో, భవిష్యత్ ఆలోచనతో ముందుకు వెళ్ళేవాడు సేవకుడు అంటే. నిజంగా జైశాల్ గారికి వచ్చిన ఆలోచన ఎందుకు వచ్చింది అలాగా? చాలామంది ద్రోహులైన వాళ్ళు ఈ స్థలం నాదని బయటికి గెంటేయటం వలన. అందుకే ఎవ్వరు అది దేవుడికి పూర్తిగా వ్రాసినంత వరకు, అది ట్రస్ట్కి వ్రాసినంత వరకు ఎవ్వరికి ₹1 కూడా ఇవ్వకండి. ఎందుకంటే ఈరోజు నమ్మకంగానే కనబడతాను, నీకు తేడా వచ్చిందో ఇది నా స్థలం, నువ్వు బయటకు పో అంటాడు. మనిషి మాయ, నమ్మొద్దు. అసలు మనిషి అన్నవాడినే నమ్మొద్దు. ఒక జంతువు నమ్మినా పర్లేదు, మాయ మోసం చేయదు అది. కానీ మనిషి ఎప్పుడు మాయ చేశాడు, క్రిమినల్. కనుక దేవుని కోసం ఈ కష్టం, దేవుని కోసం ఈ త్యాగం ఉండాలి అంటారా? నిజంగా దేవుడి పని ఎక్కడ జరుగుతుందో, జరుగుతున్న పనిలో పెట్టండి పెట్టుబడి. ఊరకని స్థలాల పేరట, గృహాల పేరట, భవనాల పేరట వాడికి అమూల్యంగా పెట్టేశారనుకోండి, ఆ తర్వాత వాళ్ళు దాన్ని కైవసం చేసుకుంటారు. తమ బ్రతుకు తెరువు కోసం, తమ లబ్ధి కోసం, తమ లాభాల కోసం మన పేరు చెప్పుకొని ఇల్లు సంపాదించుకున్నారు, మన పేరు చెప్పుకొని స్థలాలు కట్టుకున్నారు, మన పేరు చెప్పుకొని భవనాలు నిర్మించుకున్న వాళ్ళు ఈరోజు ఎంతమంది లేరనుకున్నారు? చాలామంది ఉన్నారండి. సరే, నువ్వు ఉండడానికి ఇల్లు కావాలంటే కట్టుకో, అడుగు, పర్లేదు. ఏమండి ఇది నేను కట్టుకోవడానికి ఇల్లు, ఓకే రాసుకో. ఏమండి ఈరోజు మనం ట్రస్ట్కి రాయమంటుంది కూడా ఏమంటున్నావు? నీ స్థలం అంతా రాసిచ్చేమనలేదండి. ఒకళ్ళ స్థలంలో ఒక 2 అంతస్తుల భవనం కట్టుకుని ఆయన అందులో ఒక ఫ్లోర్ దేవుడి కోసం, ఒక హాల్ ఉంది కదా, అది రాసిచ్చేయి. నీ స్థలం నీ పేరు మీద ఉంచుకో. దేవుని కోసం ఇచ్చావా? అది దేవుని కోసమే ఉండు. ఎందుకంటే దేవునితో నువ్వు ఒడంబడిక చేసుకున్న తర్వాత, దేవుడికి మాట ఇచ్చిన తర్వాత నువ్వు వెనదరగడానికి లేదు. మాట తప్పావా, అది నీ దగ్గర నుంచి ఎలా రాబట్టుకోవాలో దేవుడికి తెలుసు, చెప్పేశాడు ఆయన. నువ్వు ఒడంబడిక చేసావా దేవుడికి అని, దేవుడికి ఇచ్చేయి. దేవుడి దగ్గర ప్రమాణం చేసావా, ఆ ప్రమాణానికి కట్టుబడి ఉండు. అప్రమాణం చేసావా, యెహోవాకు చాలా కోపం అండి. అందుకే దేవుడు పేరు చెప్పి ఎప్పుడు కూడా ప్రమాణాలు చేయకండి. నువ్వు యథార్థవంతుడు అయితే, దానికి మాట కట్టుబడిన వాడు అయితే ప్రమాణం చేయి. ప్రమాణం చేసిన తర్వాత ప్రాణం పోయినా సరే దానికి కట్టుబడి ఉండాలి. మరి దేవుడి కోసం నిలబడేవాళ్ళు, దేవుడి కోసం ఇచ్చేవాళ్ళు, దేవుడి కోసం త్యాగం చేసేవాళ్ళు, మరి మీరు ఎంతమంది త్యాగాలతో ఇస్తున్నారే, ఇస్తున్నప్పుడు ఏం చేయాలి? దేవుని కోసం ఉండాలి. ఈరోజు చాలామంది దేవుడి పేరు చెప్పుకొని స్థలాలు కొంటున్న వాళ్ళందరూ నిజంగా ఎవరి పేర్ల మీద ఉంటే వీళ్ళు అడగరు కదండి. ప్రతి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుగుతారు. పెద్ద సేవకుడి దగ్గరికి వెళ్ళి, ఏమండి మేము ఎంత డబ్బు ఇచ్చాం కదండి, 1,00,000 కోట్లు ఇచ్చాం కదండి,
ఏమండి మీరు ఎవరి పేరు మీద పెట్టారండి అని అంటే అడగడి చూడండి. అలా ఏదో వాళ్ళ పేరు సొంత ఒక సొసైటీ ఫామ్ చేసుకుంటాడు, ఆ సొసైటీలో వాడి కుటుంబం ఉంటుంది. ఏమండి వాడి భార్య, వాడి పిల్లలు, వాడికి సంబంధించిన వాళ్ళు వాళ్ళే ఉంటారు. ఎందుకంటే ఎప్పుడు ఏది చేసినా వాడికే చెందుతుంది, వాడి కుటుంబానికే చెందుతుంది. ఇలాంటి స్వార్థపరులండి దేవుని పిల్లలారా. అలాంటి స్వార్థపరులుగా మనం ఉండొద్దండి. ఎందుకంటే మనం బైబిల్ నేర్చుకుంటున్న వాళ్ళం అని లోకంలో ఏం పట్టుకుపోతాం, ఏం దాచేసుకుంటాం, ఏం మిగిలి చేసుకుంటామని చెప్పండి. ఇక్కడ ఏది సాధించినది దేవుని కోసమే పెట్టుబడి పెట్టాలి. ఎందుకంటే మన సంపాదన అంతా అక్కడ మహాలోకం, పరలోకంలో కదా మనం సంపాదించుకునేది, అక్కడ కదా మనం దాచుకునేది. భూములైనా ఇళ్ళైనా ఏదైనా మనకెప్పుడు స్థిరంగా ఉండేది పరలోకం. దానికోసం మన భవిష్యత్తు ఆలోచనతో మనం పెట్టుబడి పెడుతున్నాం. దేవుని కోసం ఏ రూపాయినా ఖర్చు పెట్టడం నేను అలాగే అనుకుంటానండి. అది రూపాయైనా, వేలైనా, లక్షైనా, లక్షల రూపాయలైనా నా కష్టార్జితాన్ని నేను ఖర్చు పెట్టేటప్పుడు నేను అదే అనుకుంటాను, అమ్మయ్య నేను దేవుడి కోసం ఈ లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నాను, వెరీ గుడ్. పరలోకంలో నాకు చాలా ఆస్తి ఉంది, నేను దాచుకుంటున్నాను, నేను కూడబెట్టుకుంటున్నాను. నమ్మకం. ఎందుకంటే అక్కడ చిమ్మిట తుప్పు తినేదు. ఇక్కడ అందరూ దొంగలే, కన్నం వేసేవాళ్ళు. దేవుడి పేరు చెప్పుకొని, పాస్టర్ని చెప్పుకొని కన్నం వేసేసేవాళ్ళు. మరి వీళ్ళు కదా దొంగలు. ఇప్పుడు ఈయన బాధ అంతా ఏంటి? ప్రార్థన చేస్తానని చెప్పి, నీ అభివృద్ధి కోసం ప్రార్థన చేస్తానని చెప్పి ఇతను అభివృద్ధి పొందుతున్నాడు, కానీ ప్రార్థన చేసిన వల్ల కింద వాడికి ఎందుకు అభివృద్ధి రావట్లేదు? అంటే కేవలం జనం వలన వీళ్ళు కోరుకుంటుంది ఏంటి తెలుసా? సంపాదన అండి, సంపాదన. జనాన్ని కూడగట్టుకోవడం వల్ల వాళ్ళ దగ్గర బలవంతంగా వీళ్ళు డబ్బులు ఎలా మామూలుగా కాదు, భయపెట్టి తీసుకోవడం. మరలా నువ్వు దేవుడికి ఇవ్వాల్సిన కానుకలు ఇవ్వవా, దేవుడికి ఇవ్వాల్సిన దశంభాగాలు నువ్వు ఇవ్వవా? ఈ మధ్య చూడండి అంత ట్రోల్ చేస్తున్నారు వాళ్ళు. మరి హైందవులు చాలామంది క్రైస్తవులు మాట్లాడుతున్న విధానాలు చూసి ట్రోలింగ్. ఎందుకు ట్రోలింగ్? నువ్వు ఇవ్వవా, డబ్బులు ఇవ్వవా, ఇచ్చేయండి ఇచ్చేయండి ఇచ్చేయండి. ఏమండి నిజంగా మన ప్రసంగాలు ఎప్పుడైనా డబ్బుల కోసం ప్రసంగాలు ఎన్ని ఉంటాయి మీరు ఆలోచించండి. మన సంఘాల్లో కానీ, మన పబ్లిక్ మీటింగ్స్లో కానీ. ఏమండి మా మాటల్లో వినండి, ఈ దేని గురించి ఎక్కువగా మాట్లాడతాం? పరలోకం, మహాలోకం, సంపాదన. అక్కడ ఇక్కడ కాదు. ఇక్కడ మీరు ఇచ్చేయండి, కానుకలు ఇచ్చేయండి, ఎప్పుడో ఒక సందర్భంలో చెప్పు అంటే అర్థం ఉంది. కానీ మిగతా వాళ్ళు రోజు ఆదివారం వచ్చిందంటే అదే సందర్భం. ఏమని? ఇవ్వండి ఇవ్వండి. ఇవ్వడానికి పలు రకాలైన మార్గాలు, స్కీములు. ఏమంటే స్కీములు కూడా మరలా ఇందులో. మీరు మా సంఘంలో చేరాలంటే ఈ స్కీమ్లో చేరండి. ఈ స్కీమ్లో చేరడం వల్ల ఏంటి? మీకు కానుక ఇవ్వటం వల్ల మీలో ఎవరైనా చచ్చిపోతే సమాధి పెట్టి ఫ్రీగా ఇంటికి వస్తుంది. సమాధి కార్యక్రమం సంఘమే చూసుకుంటుంది. పుట్టినరోజా కేక్ ఇస్తాం మీకు. ఏమండి పెళ్ళ హాల్ మేము బుక్ చేస్తాం. అంటే ఇదేం వ్యాపారమా? కాదు కదా. నువ్వు భక్తున్నోడివి, దేవుడి దగ్గరికి వచ్చిన వాడివి, నువ్వు వచ్చిన వాడిని ఆధ్యాత్మికంగా పెంచాలి. కానీ ఎంతసేపు వాడి జోబి కొలగొట్టేద్దామని అనుకుంటే ఎలా? ఏమండి వాళ్ళ జోబి కొల్లగొట్టేద్దాం అనుకుంటే ఎలాగంటే, ఈరోజు అంటే సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఎంతోమంది దొంగలైన పాస్టర్లు కనబడుతున్నారండి. దొంగలు అందరూ దొంగలు కనబడుతుంటారు. ఎక్కడో కొద్దిమంది యథార్థవంతులు, నీతిమంతులైన సేవకులు లేకపోలేదు. నిజంగా దేవుని కోసం నమ్మకంతో పనిచేసే వాళ్ళు ఉన్నారు కొంతమంది, బహు కొద్ది మంది. మరి మిగతా వాళ్ళందరూ ఏంటి? మొన్న ఎవరో పాస్టర్ అమ్మండి వాక్యం షార్ట్స్ పెడుతున్నారు కదండి, అది నాకు లింక్ పెట్టారు ఎవరో. ఏటా లింక్ అని క్లిక్ చేశాను. ఆవిడ చెప్తుందండి వాక్యం. ఏం చెప్తుందో తెలుసా? ప్రభువా నాకు మంచి సేవకుడు కావాలి, నాకు మంచి సేవకుడు కావాలి అల్లుడుగా అని అనుకుంటే దేవుడు అల్లుడిని తీసుకొచ్చారట ఇంటికి. తర్వాత అల్లుడాళ్ళు అడిగారట, అమ్మ మరి మీ అల్లుడికి ఒక చైన్ పెట్టవా అని అడిగితే అప్పుడు దేవుడికి ప్రార్థన చేసిందట. దేవా అల్లుడు చైన్ అడుగుతున్నాడు, ఏంటి అంటే ఒక 2 గంటల్లో రోడ్డు మీద చైన్ దొరికిందటండి. అంటే దేవుడే చేసి పెట్టాడా, ఎవరిదైనా పోగొట్టుకున్నారా? ఏ అభాగ్యులు పోగొట్టుకున్నారో చైను? ఏమండి ఎవరి కోసమో చేయించుకున్నారు, ఇంటికి తీసుకెళ్ళినప్పుడు తెగిపోయిందో జారిపోయిందో. ఏమండి మొత్తానికి రోడ్డు మీద ఇది నిజమా ఇంతకే కట్టు కాదు ఏమో అది మనకు తెలియదు. అంటే ఎంతసేపు జనాలను నమ్మించడానికి ఏదో ఒక కట్టుగా చెప్పేయాలి. ఏమండి ఏదో ఒక కట్టుగా చెప్పాలి. అంటే కనీసం ఇంగితం కూడా లేకుండా, కనీసం జ్ఞానయుక్తంగా కూడా లేకుండా ప్రతి వాళ్ళు కూడా హేళన చేసే విధంగా
ఉం? దేవుడట చైన్ వేస్తాడట రోడ్డు మీద, అమ్మ తీసుకో అని. మరి మిగతా వాళ్ళు ప్రార్థన చేస్తే ఏది మీరు ప్రార్థన చేయండి చైన్లు వస్తాయేమో. అంటే ఇలాంటి వాళ్ళు కూడా సేవకులుగా మారిపోయారు. ఇలాంటి వాళ్ళు కూడా సంఘాల్లో మైకులు పట్టుకుని వాక్యాలు చెప్తున్నారంటే ఇది దోపిడితనం కాకపోతే ఇంకేటి చెప్పండి. అంటే పిల్లలు లాంటి వాళ్ళు కూడా అంటే వాక్యం అండి. ఈరోజు వాళ్ళకి వాక్యంలో అనుభవం లేదు, ఏమీ లేదు, పెద్ద వయసు కూడా కాదు. కుక్కట అంటే వాళ్ళ సాక్ష్యాలు చూడండి, వాళ్ళ వాక్యంలో చెప్పేది. కుక్కట ఫిట్స్ వచ్చుకొని పడిపోయిందట. అప్పటి వరకు దేవుడు నమ్మలేదట. ఇంట్లో ప్రార్థన చేసిందట, నువ్వు నిజంగా దేవుడు అయితే నా కుక్క బ్రతికి రావాలి అంటే. కుక్క కోసం దేవుడు ప్రార్థన చేస్తే ఇలా ప్రార్థన ముగించలేదట, ఇంకా కుక్క వచ్చి కాలు నాకుతుందట. ఏమండి ఏంటిది అంటే కుక్కను బ్రతికిస్తే దేవుడు ఉన్నట్ట. అంటే ప్రతి చిన్నదానికి దేవుణ్ణి, ప్రతిదానికి దేవుణ్ణి ఎలా చేసుకున్నారంటే ఆయన ఒక వ్యాపారపు మూట, ఆయన ఒక వ్యాపార కేంద్రం. చివరికి ఏమండి కడుపు అరక్కపోయినా దేవుడికి ప్రార్థన చేస్తావు నువ్వు. గట్టిగా తినేసి సరిగ్గా చారు నీళ్లు తాగకుండా తినవలసిన మోతాదు కంటే ఎక్కువగా తినేసి అరక్కుపోయే బాధతో నువ్వు బాధపడుతుంటే దేవుడికి ప్రార్థన చేసి, దేవుడా నాకు అరిగిపోవాలి ప్రభువా అంటే అలా ప్రార్థన చేసినంటే బాత్రూమ్కి వెళ్ళిందట. ఏంటండి ఈ మాటలన్నీ అసలు వినడానికి ఎంత హాస్యాస్పదంగా ఉన్నాయి. అంటే దేవుణ్ణి మరి ఎంత దిగజారుడుతనమా, దేవుని కోసం ఇంత దౌర్భాగ్యానికి దిగజారిపోవడమా. ఇప్పటికే ఊదేవాళ్ళు, తన్నేవాళ్ళు, కాళ్ళు ఎత్తేవాళ్ళు, ఏదో చేస్తాం, మాయలు చేస్తాం, మోసాలు చేసి ఎంతోమందికి ఇప్పటికీ కూడా హాస్యాస్పదంగా సమాజంలో పెరిగిపోయారు. వాళ్ళందరూ బట్టి యేసుప్రభు మీ క్రైస్తవులు అందరూ ఎలాంటి వాళ్ళరా, మీరు అందరూ ఎలాంటి వాళ్ళరా, మీ దేవుడు ఎలాంటి వాడురా. అది ఎంత అవమానకరంగా మనకుంది. నువ్వు వాక్యం చెప్పేది ఆధ్యాత్మికంగా ఒక మనిషిని పరలోకానికి నడిపించే వాక్యం చెప్పాలి కానీ. ఏమండి ఇంకొక సాక్ష్యం అండి, కరోనా టైంలో డబ్బులు లేవట, 260 రూపాయలే ఉన్నాయటండి. మీరు నవ్వరంటే మీరు కూడా చూసే ఉంటారు, మరి అయ్యే కదా వైరల్ అవుతుంటాయి. ఏమండి ప్రార్థన చేయగానే అకౌంట్లో లక్షలు వచ్చేసేటండి. అబ్బా ఎంత బాగుందండి నిజంగా. మరి దేవుడు మనకెందుకు ఇవ్వడు, ఆవిడికి ఎందుకు ఇచ్చాడు, ఆయనకి ఎందుకు ఇచ్చాడు అంటే దేవుడు పక్షపాత? ఆలోచించండి. వీళ్ళు చేస్తున్నారు, దేవుడు పక్షపాతిగా. దేవుడు అలాంటి కాడు, ఆయన అందరినీ సమానంగా చూస్తాడండి. చివరికి తను నమ్మని వాళ్ళను కూడా ప్రేమతో క్షేమంగా చూస్తాడండి. ఇంటికి నా భర్త క్షేమంగా వచ్చేసాడంట, మరి హైందువుల భర్తలు కూడా క్షేమంగా వచ్చేస్తున్నారు. అవునా? ఇస్లాం వాళ్ళ భర్తలు కూడా క్షేమంగా వచ్చేస్తున్నారు. మరి నీ భర్త క్షేమంగా వచ్చాను గొప్పగా చెప్తావేంటి? నేనే క్షేమంగా వెళ్ళిపోయానంటే ఆయన అందరి క్షేమాన్ని కోరుకునేవాడు, ఆయన అందరి పట్ల ప్రేమ చూపించేవాడు, ఆయన ఏ మతం పట్ల పక్షపాతం ఆయనకు లేదు. అందరూ ఆయన పిల్లలు. అది దేవుడు మనస్సు. అక్కడికైతే నువ్వు క్రైస్తవురాలు, నువ్వేదో అడగడం వల్ల నీ బ్యాంక్ అకౌంట్లో డబ్బులు వచ్చాయేంటి? నిజంగా వచ్చాయా? ఏమండి కావలిస్తే అకౌంట్ చూడండి అంటది. అంటే ఏ అకౌంట్ నుంచి వచ్చాయి? దేవుడి అకౌంట్ నుంచి వచ్చాయి, గాడ్స్ అకౌంట్ నుంచి అని, ఫ్రమ్ గాడ్ అని వచ్చింది అనుకో, ఇన్కమ్ ట్యాక్స్ లోపల వేస్తానండి తీసుకెళ్ళి, హవాలా డబ్బు ఇదని. ఏమండి ఇలాంటి మాయలు మోసాలు చేసేవాళ్ళు ఇదంతా ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే, ఎందుకంటే నేను అడిగారు కదండి, భక్తులు ఎందుకండి భక్తులు దరిద్రులుగా మారిపోతున్నారు, పాస్టర్లను పేర్లు చెప్పుకున్న ఎందుకు కోటీశ్వరులుగా మారిపోతున్నారంటే ఇవి సాక్ష్యాలు నాయన. మరి ఏం చేయమంటావు? నీ ఆవేదనతో నువ్వు ప్రశ్న అడిగావు. అంటే నువ్వు కూడా చాలామంది పాస్టర్ల దగ్గరికి వెళ్ళి అభివృద్ధి కోసం ప్రార్థన చేయమని ఉంటావు, కానీ నీకు అభివృద్ధి వచ్చి ఉండదు. నీ కళ్ళెదురుగా నీ దశంభాగాలతో నీ కానుకలతో అభివృద్ధి వాళ్ళు బాగా పైకి వెళ్ళిపోతున్నారు, నువ్వు మాత్రం దిగజారిపోతున్నావు. ఈ బాధ ఇది కేవలం దేవుని పేరు చెప్పుకొని జరిగే మోసం నాన్న, వ్యాపారం లాంటిది. యేసుప్రభు ఆ రోజు కొరడా పట్టుకున్నాడంటే కారణం అది, నా తండ్రి ఇంటిని వ్యాపారపు కేంద్రంగా మార్చొద్దారా అని. దేవుని పిల్లలారా, కనుక మనం ఈరోజు క్రైస్తవులుగా మారింది దేవుని పేరు చెప్పుకొని వ్యాపారం చేయడానికి కాదు. మీరు కూడా ఎప్పుడు సేవన వ్యాపారం చేయకండి ప్లీజ్. మీరు నిజంగా క్రైస్ట్ చర్చ్లో, బైబిల్ ఓపెన్ యూనివర్సిటీస్ ఇండియాలో మీరు జ్ఞానాన్ని నేర్చుకుంటే మీరు యథార్థవంతులైన బోధకులుగా ఉండండి. కానీ మిగతా వాళ్ళని చూసి లాభాల కోసం డబ్బులు వస్తాయని కొత్త కొత్త చెత్త స్కీములన్నీ పెట్టి జనాల దగ్గర నుంచి డబ్బులు పిండే దౌర్భాగ్యమైన ప్రసంగాలు చేయొద్దు. మంచి మాటలు సమాజానికి చెప్పండి. సమాజంలో మనిషి ఉత్తముడుగా బ్రతకడానికి ఏం అవసరమో బైబిల్ ఏం చెప్పిందో అది చెప్పండి.
ఇలాంటివన్నీ చెప్పడం వల్ల వీళ్ళు గొప్పవాళ్ళు అవుతారు, దేవుడు కీర్తించబడతాడు. లేదంటే దేవుడు అవమానించబడతాడండి. ఈ దేశంలో జరుగుతున్న మేలులను బట్టి దేవుడు కీర్తించబడాలి. ఆహా, ఏంటి వీళ్ళు దేవుడు ఇంత గొప్ప దేవుడు. ఒకనాడు అనుకున్నారు, క్రీస్తు పూర్వం మీ దేవుడు నిజమైన దేవుడని ఒప్పుకున్న రాజులు ఒప్పుకున్నారు. మీ వెనక దేవుడున్నాడు అని ఎన్నో జనాంగాలు ఒప్పుకున్నాయి. కారణం వాళ్ళు చూపించిన శక్తి, వాళ్ళు చూపించిన ప్రేమ, వాళ్ళు చేసిన త్యాగం. మరి ఈరోజు ఎందుకు అలా లేవు? మనం మారిపోయింది కంప్లీట్లీగా. క్రైస్తవ్యం అంతా కూడా ఏంటంటే భిన్నమైన త్రోవల్లోనికి వెళ్ళిపోతుంది. వద్దర్రా, మన దగ్గర విద్యను అభ్యసించేవాళ్ళు, ఎవరైనా మాస్టర్ ఆఫ్ బైబిల్ థియాలజీ చేసిన వాళ్ళు, ఆర్బీ యూనివర్సిటీలో చదువుకున్న పిల్లలు, మీరెవ్వరూ కూడా దేవుని యొక్క వాక్యాన్ని వ్యాపారపు వృత్తిగా మార్చకండి. మీరు ప్రపంచంలో జ్ఞానులుగా నిలబడండి, సమాజానికి అవసరమైన వాక్కులను అందించండి. అదే క్రైస్ట్ చర్చ్ ముఖ్యోద్దేశం. బైబిల్ ఓపెన్ యూనివర్సిటీస్ ఇండియా ఇంటర్నేషనల్ యొక్క ముఖ్యోద్దేశం. ఈరోజు కొన్ని 100 మంది పిల్లలు పరీక్షలు రాశారు. దేనికి? ఏదో సర్టిఫికేట్ వస్తే, ఏదో ఆ బోర్డు పెట్టుకొని నేను ఒక సంఘాన్ని స్థాపించేసి మొత్తం డబ్బులు కొట్టేయడానికి, నేను కూడా కొత్త కొత్త స్కీములు పెట్టేసి దశంభాగాలన్నీ తీసేసుకొని గొప్పవాడిని అయిపోవడానికి. నో, మన పిల్లలు అలాంటి వాళ్ళు కారండి. మహాజ్ఞానాన్ని నేర్చుకోవడానికి తమ కష్టార్జితాన్ని పెట్టుబడిగా పెట్టి నేర్చుకున్నారు. ఈరోజు మీరు నేర్చుకున్న జ్ఞానం అవిద్య కాదది. ఖచ్చితంగా దానికి సంబంధించిన ప్రతిఫలాన్ని మీరు అక్కడ పరలోకంలో కూడా ఖచ్చితంగా మీరు పొందుతారు. దయచేసి వ్యాపారంగా దేవుని యొక్క సేవను మార్చొద్దు. మీకు ఏమైనా కలిగిందా? ఓకే, దేవుడు మీకు ఇచ్చాడా? ఇవ్వడని కాదు అన్నాడు కదా, ఇహమందు పరమందు. ఇక్కడ కూడా మీరు సంపాదించుకుంటారు. కానీ ఒకరిని మోసం చేసొద్దు, ఒకరిని కొల్లగొట్టి వద్దు, ఒకరిని దేవుని పేరు చెప్పి ద్రోహం చేసి వద్దు. అటువంటి రూపాయి మనకొద్దు. ఒకళ్ళు అలా తీసుకున్నా మనం దేవుడికి బదులు చెప్పాలి. అలాంటి దుష్ట సంబంధమైన సేవకులుగా మనమైతే ఉండొద్దు. యథార్థవంతులుగా దేవుణ్ణి మెప్పించే సేవకులుగా ఉందాం. గతంలో మరి యెషయా గ్రంథంలో చెప్పిన మాట 56వ అధ్యాయంలోని బోధకులందరి కోసం చెప్తాడు. చాలా ఘోరంగా దేవుడు మాట్లాడతాడు. యెషయా గ్రంథంలో ఎలా ఉన్నారు సేవకులు, లాభాల కోసం ఎలా పనిచేస్తున్నారు, నన్ను ఎలా విస్మరించారు, తన ఆవేదన వ్యక్తం చేస్తాడు. చూడండి, యెషయా గ్రంథం 56వ అధ్యాయం 10వ వచనం నుంచి అలా చదివితే ఆ సందర్భంలో మనకి చాలా బాధాకరంగా ఉంటుంది. అయ్యో, దేవుడు బాధపడుతున్నాడు తన సేవకుల కోసం అని. అలాంటి సేవకులుగా మీరు ఉండొద్దు. ఆ సేవకుల కోసం చాలా కఠినంగా దేవుడు మాట్లాడు. ఆ మాటలు చదివినా సరే చాలా ఇబ్బందికరంగా అనిపిస్తుంది. కానీ మనం మాత్రం అలాంటి సేవకులుగా ఉండొద్దండి. చాలామందిని రక్షించాలి, చాలామందిని బైబిల్ సత్యమైన నిజమైన గ్రంథం అని వినిపించాలి, ప్రకటించాలి. మనందరి బాధ్యత. భవిష్యత్తులో మనం ఎన్నో కార్యక్రమాలు చేయాలి. అది చేయాలి అంటే ఒకటిగా ఉండాలి, ఒకటిగా త్యాగాలు చేయాలి, ఒకటిగా కలిసి రావాలి, దేవుని సేవను ముందుకు ప్రోత్సహించాలి. దానికోసం మీరు ఆలోచించండి. అంతేగాని ఎవరు వ్యక్తిగతంగా నా ప్రాంతంలో నేను ఎలా డెవలప్ అవ్వాలి, నేను ఎలా స్థలం కొనియాలి, నేను ఎలా ఇల్లు కట్టేయాలి, నేను ఎలా సంపాదించుకోవాలి, నేను ఎలా కారు కొనుక్కోవాలి, ఇది కాదు. మీరు నిజంగా మొదట ఆయన రాజ్యమును నీతిని వెతుక్కుంటూ వెళితే ఆయన అవన్నీ మీకు ఏం కావాలో దేవుడు ఇస్తాడు. నమ్మకం లేదు ఆయన మాట మీద సేవకుడుగా? నమ్మకం ఉంటే మొదట ఆయన రాజ్యాన్ని వెతకండి, ఆయన నీతిని వెతకండి. దేవుడు నిజంగా కోరుకుంటుంది అదే. ఓకే, అర్థమైంది అనుకుంటున్నానా? గాడ్ బ్లెస్ యూ.